సచివాలయంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళు ముందుకు రావడం లేదు. బోర్డు దృష్టికి తీసుకుపోయాం. కృష్ణా బోర్డు దృష్టికి మేము తీసుకుపోయినప్పుడు బోర్డు అధికారులు కూడా రెండు రాష్ట్రాలు తొలుత చర్చించుకొని ఒక అంగీకారానికి రావాలని చెప్పి వారు చెప్పినారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడితే వాళ్ళు కుంటి సాకులు చెప్పి సమావేశాలను ఎప్పటికప్పుడు వాయిదా వేయడం, సమావేశం అంతా అయిన తర్వాత మా మంత్రి గారిని అడిగి చెప్తామని చెప్పడం, మళ్ళీ అడిగితే మా ముఖ్యమంత్రి గారిని అడుగుతామని చెప్పడం, అంతిమంగా ఎటూ తేల్చకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాయిదాలు వేస్తూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దాని ద్వారా తెలంగాణ రైతాంగం మరి ముందుగా పంటలు వేసుకున్నటువంటి ప్రాంతం కనుక రైతాంగానికి ఒక స్పష్టత ఇవ్వలేనటువంటి పరిస్థితిని, రైతాంగాన్ని తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడతా ఉంది. వాస్తవానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏమడుగుతున్నా అల్టిమేట్గా మన దేశానికి మన పరిపాలించేటువంటి మన భారతదేశ వ్యవస్థకు రాజ్యాంగం ఎంత కీలకమో, రాజ్యాంగానికి అనుకూలంగా మన ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో, నీటి పంపకాల విషయంలో కూడా ముఖ్యంగా కృష్ణానది నీటి పంపకాల విషయంలో కూడా బచావత్ ట్రిబ్యునల్ అవార్డే మనకు భగవద్గీత, బైబిల్, ఖురాన్. వాట్ ఎవర్ బచావత్ సేస్ అదే మనకు ఫైనల్. ఈ రోజుకు ఉన్నది అదే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏమడుగుతున్నా బచావత్ ట్రిబ్యునల్కు లోబడే మేము మాట్లాడుతూ ఉన్నాం తప్ప ఒక్క నీటి చుక్క కూడా అదనంగా తెలంగాణ ప్రభుత్వం కోరుకోవడం లేదు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిపి 811 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉన్నది. ఇందులో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ హక్కు కలిగి ఉన్నాయి. అయితే తుంగభద్రా నదిపైన ఉన్నటువంటి ప్రాజెక్టు కేటాయింపులు మరియు నాగార్జున సాగర్ దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టు కేటాయింపులను మినహాయిస్తే, ఎందుకంటే నాగార్జున సాగర్ దిగువన వచ్చే నీళ్లు అవి ఆంధ్రాకే చెందితే దాని మీద డిస్ప్యూట్ లేదు. తుంగభద్ర పైన ఉన్న ప్రాజెక్టులను కూడా తీసుకోకుండా ప్రధానంగా కృష్ణా నది ఇతర ఉపనదుల పైన వరకు ఉన్న ప్రాజెక్టుల కేటాయింపులను అనుసరించి జూరాల మొదలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు ఉన్న కేటాయింపుల ప్రకారంగా తెలంగాణకు 200 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు సుమారు 281 టీఎంసీలు హక్కు కలిగి ఉంటాయి. అంటే వెరసి 481 టీఎంసీలు. ఈ 480లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా ప్రాజెక్టుల వారికి కేటాయించిన కేటాయింపుల ప్రకారంగా 200 తెలంగాణకు, 281 ఆంధ్రప్రదేశ్కు రావాలి. ఇప్పటి వరకు నాగార్జున సాగర్లో వచ్చిన నీళ్ళు ఎంత అంటే మనం అనుకున్న ఈ 481 టీఎంసీలకు అదనంగా మరో 137 టీఎంసీలు ఈరోజు నాగార్జున సాగర్లో లభ్యమై ఉన్నాయి. అంటే 481 ప్లస్ 137 ఈ సంవత్సరం మనకు ఉన్నటువంటి అవైలబిలిటీ. ఇందులో ఒక 68 టీఎంసీలు వరదలు అనుకోండి, ఆవిరి అనుకోండి, వివిధ రకాలుగా అవి లాసెస్ కింద మనం పెట్టుకోవడం జరిగింది 68 టీఎంసీని. ఇక మిగిలింది 550 టీఎంసీలు. ఈ 550 టీఎంసీల్లో తెలంగాణ వాటా 229 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ వాటా 321 టీఎంసీలు. బహుశా మీకు క్లారిటీ ఉందనుకుంటా. ఈ లెక్కంతా కూడా బచావత్ ట్రిబ్యునల్కు లోబడి చేస్తున్నాము. బచావత్ కేటాయించిన కేటాయింపుల ప్రకారంగా నెంబర్ 1. నెంబర్ 2, ఇదంతా కూడా జూరాల నుంచి నాగార్జున సాగర్ మధ్య అవైలబుల్ ఉన్న వాటర్కు మాత్రమే చేస్తున్నాము. ఈ జూరాల టు నాగార్జున సాగర్ మన లెక్క యాక్చువల్గా 481 టీఎంసీలు. ఈ సంవత్సరం అదనంగా 137 టీఎంసీలు వచ్చినాయి కనుక 481 ప్లస్ 137 ఈజ్ అవైలబిలిటీ. ఈ అవైలబిలిటీలో 68 ఆవిరికి లాసెస్ కింద తీసేయంగా మిగిలింది 550. ఆ 550ని మనం పంచుకుంటే బచావత్ ఇచ్చిన అవార్డు ప్రకారంగా 229 తెలంగాణకు వస్తుంది, 321 ఆంధ్రాకు పోతుంది. దిస్ ఈస్ ద యాక్చువల్ ఫిగర్స్, యాక్చువల్ ఎలిజిబిలిటీ బై ద బోత్ ద స్టేట్స్ యాజ్ పర్ ద బచావత్. అయితే దీంట్లో ఎవరు ఎంత వాడుకున్నారు ఇప్పటి వరకు తెలంగాణ తన వాటాలో 117 టీఎంసీలు మాత్రమే వాడుకున్నది. తెలంగాణ ఎలిజిబిలిటీ 229, utilized so far 117. 117
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు 321 టీఎంసీలకు బదులు 329 టీఎంసీలు వాడుకున్నది. ఆంధ్రప్రదేశ్ ఎలిజిబిలిటీ ఈజ్ 321, వాళ్ళు ఇప్పటికే వాడింది 329, అంటే 8 టీఎంసీలు అదనంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వాడి ఉన్నది. ఇప్పటికే 8 టీఎంసీలు ఎక్కువ వాడుకున్న ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఖరీఫ్ పంట పూర్తి కావడానికి ఇంకో 41 టీఎంసీలు కావాలంటుంది. రబీ పంటకు ఇంకో 155 టీఎంసీలు కావాలంటున్నది. ఇప్పటికే 8 టీఎంసీలు ఎక్కువ వాడుకున్నారు. ఖరీఫ్ పూర్తి కావడానికి 41 కావాలి, రబీకి ఇంకో 155 కావాలని మాట్లాడుతున్నారు. కృష్ణా డెల్టాలో తన వాటాకు కేటాయించిన 152.2 టీఎంసీల నీటికి బదులు 155 టీఎంసీలు వాడుతున్నది. ఇప్పటికే కృష్ణా డెల్టా 152.2కు బదులు 155 టీఎంసీ వాడుకున్నారు. డెల్టాలో వాడుకొని ఇంకో 26 టీఎంసీలు ఇస్తే కానీ మాకు ఖరీఫ్ పూర్తి కాదు, 26 టీఎంసీలు ఇవ్వాలని అడుగుతా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కూడా పొట్టకొచ్చిన పంట ఎండిపోవద్దు, ఖరీఫ్ పూర్తి కావాలనే మానవతా దృక్పథం కలిగినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మేము కూడా అర్థం చేసుకున్నాం, ఎండ్లో ఉంది క్రాపు, సరే మీకు ఎలిజిబిలిటీ లేదు, మీ ఎలిజిబిలిటీ కంటే మీరు ఎక్కువ వాడుకున్నారు, అయినా మేమే ప్రతిపాదన ఇవ్వడం జరిగిందంటే మానవతా దృక్పథంతో మీకు అవసరమైన 30 టీఎంసీలు వాడుకోండి ఇప్పుడు, కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఖరీఫ్ టైంకు దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం, అప్పు కింద వాడుకోండి. మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా ఉన్న పంటలు కాపాడుకోవాలి కనుక, మానవతా దృక్పథం ఉంది కనుక, రైతుల్ని ఇబ్బంది పెట్టద్దు కనుక, ఆంధ్రప్రదేశ్ రైతైనా తెలంగాణ రైతైనా రైతే కనుక ఆ 30 టీఎంసీలను మీరు వాడుకోండి, తిరిగి ఖరీఫ్లో మనం లెక్కల్లో చూసుకుందాం అనేటువంటి ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ దానికి కూడా వాళ్ళు అంగీకరించలేదు. అంగీకరించకుండా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఓ తొండి పంచాయతీ ముందుకు తెచ్చింది. మేము అప్పుడే చెప్పినాం, మీరు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వాడుతున్నారు నీళ్లు, మీకు ఎలిజిబిలిటీ దాటుతున్నారు మీరు అని చెప్పి ముందే మేము ఖరీఫ్లోనే హెచ్చరిస్తే అప్పుడు ఏమన్నారు, ఏమున్నా లెక్కలు తేలుతాయి కదండి, ఎవరి లెక్కలు వాళ్ళకే ఉన్నాయి కదా, కేటాయింపులు ఉన్నాయి కదా, మేము ఎంత వాడుకుంటే మీరు ఎందుకు ఇప్పుడు ఆపుతారు, అల్టిమేట్గా ఎవరి షేర్ ప్రకారంగా వాళ్ళే చూసుకుందామని ఆ రోజు అన్నారు. దెర్ ఈజ్ ఎ క్లియర్ షేర్ ఉంది కదా, బచావత్ అవార్డు ఉంది, ఎవరెంత వాడుకున్నారు అనేది తెలుస్తుంది కదా, ఇప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేస్తారని ఆ రోజు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, టైంకు వాడుకునేదంతా వాడుకొని ఎక్సెస్ వాడుకొని ఇప్పుడు లెక్కలు చెప్పొద్దు అంటారు. ఇప్పుడు లెక్కలు జాంతానాయి, ఇప్పుడు డ్యామ్ల సాగర్లు ఎన్ని ఉన్నాయి, గవి ఎంత వాడుకున్నావో చెప్పు ఇప్పుడు అంటారు, పాతదంతా ఎందుకు అంటారు. ఇది తొండి పంచాయతీ, ఎక్కువ వాడుకుంటారు, లెక్కలు చూసుకుందామంటారు. ఇప్పుడు లెక్కలు చూసే సమయానికి వస్తే లెక్కలు అవసరం లేదు, ఇక పాత ముచ్చేటందుకు ఇప్పుడు ఉన్న నీళ్ళు ఎట్లా వాడుకుందామో చెప్పుంది అంటారు. ప్రాజెక్టుల కేటాయింపుల జోలికి పోకుండా, ఇప్పటి వరకు జరిగిన నీటి వినియోగాల గురించి పట్టించుకోకుండా, ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లో మిగిలి ఉన్న 101 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో మొత్తం మాకే కావాలంటున్నారు. ఈ 101 కాక అవసరమైతే జలాశయాలను ఖాళీ చేసి మరో 157 టీఎంసీలు మాకు విడుదల చేయాలనేటువంటి ఒక మొండి వాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ వాదనల్ని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో మీరు ఇప్పటికే ఎక్కువ వాడుకున్నారు, మీకు వాటా లేదని మేమంటే ఇప్పుడు కృష్ణా బోర్డుకు ఉత్తరం రాశాం, మీరు బోర్డు నిర్ణయం తీసుకోవాలి. మాకేం అభ్యంతరం లేదు, బోర్డుకు కూడా మేము కూడా లేఖ రాస్తున్నాం, కృష్ణా బోర్డుకు మేము కూడా లేఖ రాస్తున్నాం. ఈ ఫిగర్స్ అన్ని కూడా ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ఎంత వాడుకుంది, మేమెంత వాడుకున్నాం, అన్ని వివరాలతో మేము కూడా బోర్డుకు లేఖ రాస్తున్నాం, దాంట్లో మాకు ఇబ్బంది లేదు. కానీ ఈరోజు తెలుగుదేశం పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ 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 కుట్రలు ఎట్లా కనబడుతున్నాయంటే, మీ నీళ్లు మాకే కావాలి, మా నీళ్లు మేము తీసుకుంటాం, మీ నీళ్ళు కూడా మాకే కావాలి అనేటువంటి, అంటే మాది మేమే తింటాం, మీది కూడా మేమే తింటాం అనేటువంటి వాదన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కనబడతా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలు దువ్వి గిల్లి కజ్జం పెట్టుకునేటువంటి ప్రయత్నం. అంటే అక్కడ ఆంధ్ర ప్రాంతంలో రుణమాఫీ విషయంలో డాక్రా మహిళల నుంచి ఏదైతే ఒత్తిడి వస్తూ ఉందో దాని నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి మలచడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా మరి తెలంగాణ తెలుగుదేశం నాయకులు, ఇవాళ మన నల్లగొండ జిల్లాను
మన ఖమ్మం జిల్లాను ఎండబెట్టి మన రబీ పంటకు నీళ్లు రాకుండా మొత్తం నీళ్లు నాకే కావాలంటున్నాడు చంద్రబాబు నాయుడు. మరి దీన్ని తెలంగాణ తెలుగుదేశం నాయకులు సమర్థిస్తారా? ఇది చంద్రబాబు నాయుడు తెలంగాణకు చేస్తున్న అన్యాయం కాదా? దీని మీద తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఎందుకు నోరు మెదపరు అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబుని తప్పు అని ఎందుకు మీరు అనరు అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు ఏమో తెలంగాణకు దక్కాల్సిన నీళ్లు దండుకుంటా ఉంటే వీళ్ళేమో చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగడానికి అలవాటు పడ్డారు. ఇలా ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం, సమైక్య రాష్ట్రంలో ఇంతకాలం ఈ నీటి దోపిడీ కొనసాగింది, కానీ ఇప్పుడు మాత్రం జరగడానికి వీల్లేదు. ఇవాళ తెలంగాణ ప్రజల ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఈ అన్యాయం జరిగితే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఇంతకాలం మీరు దోచుకున్నారు, ఇష్టమునని నీళ్ళు తీసుకుపోయింది, కానీ ఇప్పుడు తీసుకుపోవడానికి చెల్లదు. ఖచ్చితంగా మా ప్రజలకు తెలంగాణకు న్యాయబద్ధంగా వచ్చేటువంటి వాటా వచ్చేదాకా కూడా మేము వదిలిపెట్టాం. దీని మీద మేము పోరాటం, మేము బోర్డు దృష్టికి తీసుకుపోతాం. కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి ఉమాభారతి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకుపోతాం. మేము ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రయోజనాల మీద రాజీ పడే ప్రశ్న ఉత్పన్నం కాదు. నదీ జలాల్లో ముఖ్యంగా కృష్ణా నదిలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా మా వాటా మాకు వచ్చేదాకా కూడా మేము మా ప్రజల పక్షాన నిలబడతాం. అన్ని ప్రయత్నాలు, అది చట్టపరంగా న్యాయపరంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏ స్థాయికైనా పోతాం. మాకు కృష్ణా నదిలో వచ్చే వాటా దక్కించుకుంటాం. అయితే ఈరోజు తెలంగాణ తెలుగుదేశం నాయకులు మీకు నిజంగా నిజాయితీ ఉంటే చంద్రబాబు మీద ఒత్తిడి దేనికి? ఇక నల్లగొండ జిల్లాలో కానీ ఖమ్మం జిల్లా రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వ నిర్ణయం కోసం. ఇక నిర్ణయం తీసుకోకుండా గత నెల రోజుల నుంచి మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మేము చేయని ప్రయత్నం లేదు. ఈఎన్సీ లెవెల్లో మాట్లాడినాం, అక్కడ సెక్రటరీ గారితో మాట్లాడినాం, మా అడ్వైజర్ గారు విద్యాసాగర్ రావు గారు అక్కడ మంత్రి గారితో మాట్లాడింది. అయినా ప్రభుత్వం ముందుకు రాక మాట్లాడటమని వాయిదాలు వేసి చివరికి ఇప్పుడు బోర్డుకు లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది. అని ఇంకా మరికొంతకాలం దీన్ని నాన్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇకపోతే పోలవరం ఎత్తుపంపు, ఆ పోలవరం ఎత్తుపంపు విషయంలో వాళ్ళ పరిస్థితి ఎట్లా కనబడుతుందంటే, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పోలవరం కట్టి ఆ భద్రాద్రి రాముడి భూములన్నీ ముంచేసింది. భద్రాచలం దేవాలయం యొక్క భూములన్నీ మునిగినాయి, ఈ ఒక్క గుడి మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే 150 అడుగుల నుంచి మరో 36 అడుగులు పెంచి 186 అడుగులు చేద్దామనేటువంటి ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా నిన్న ఇవాళ పత్రికల్లో వస్తా ఉంది. అంటే ఇక గుడిని కూడా ముంచదలుచుకున్నాడు ఆయన. నిన్నటిదాకా గుడి భూములు ముంచిండు, ఇప్పుడు రాముల వారిని కూడా ముంచదలుచుకున్నాడు. ఇప్పటికే పోలవరం జలాశయంలో వల్ల దాదాపు 6 మండలాలు పోయినాయి. 6 మండలాలు అక్రమంగా రాత్రికి రాత్రి గుంజుకున్నావు, గిరిజనుల నిరాశ్రయం చేసే ప్రయత్నం చేసినావు. ఇవాళ వాళ్ళు ఎంతసేపు ఏం చెప్తున్నారు? ఆ ఎత్తు పెంచితే 500 టీఎంసీలో నీళ్ళు నింపుకోవచ్చు, విద్యుత్ ఉత్పత్తి వస్తుందని చెప్తున్నారు. మరి దానివల్ల జరిగే నష్టాలు ఏందో కూడా చెప్పాలి కదా. దానివల్ల జరిగే ఇబ్బందులు ఏందో దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఎంతసేపు నీ రాష్ట్రానికి నీళ్లు రావాలి, నీ రాష్ట్రానికి కరెంటు కావాలంటున్నావు. ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ట్రైబల్స్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ రాములవారి ఆలయం. దాని గురించి ఎందుకు ఆలోచించవు? పక్క రాష్ట్రం వాడు మునిగిపోయినా పర్వాలేదు, పక్క రాష్ట్రం వాడు ఏమైపోయినా పర్వాలేదు అని ధోరణి ఎలా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇప్పుడు ఉన్నటువంటి 150 అడుగుల స్థానంలోనే 277 గ్రామాలు మునుగుతా ఉన్నాయి. 2.5 లక్షల మంది ఆదివాసీలు ఈరోజు మునిగిపోతున్నటువంటి పరిస్థితి, పాపికొండలు కనుమరుగైతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాముల వారి పాదాల చెంతకు నీళ్ళు వచ్చినాయి. ఇక నువ్వు ఆయనతో పెంచినావంటే ఈయన రాముల వారిని కూడా ముంచే ప్రయత్నం నీకు. అందువల్ల మేము పోలవరం ఎత్తు పెంపు విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు. మేము ముఖ్యంగా ఆదివాసీల బతుకుల హక్కులను ఇది కాలరాసేటువంటి ప్రతిపాదన. ఇప్పటికే 6 మండలాలు పోయినాయి. ఇప్పుడు బూర్గంపాడు మండలాన్ని సూటు పెట్టినావు, ఆయనతో కిన్నెర సాయం ప్రాజెక్టుకు సూటు పెట్టినావు. ఇక మొత్తం ఖమ్మం జిల్లాను ముంచేటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.
ఇది చాలా దుర్మార్గమైనటువంటి. ఆ రోజు 6 మండలాలు తీసుకొని ఉన్న లోయర్ సీలేరు ప్రాజెక్టు మీరు తీసుకుపోయింది. ఆ లోయర్ సీలేరు ప్రాజెక్టులో న్యాయబద్ధంగా మాకు వచ్చే వాటా ఇవ్వడం లేదు. అంటే మొత్తంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ గిరిజనులను ముంచాలనేటువంటి ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. సో ఈ యొక్క ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. డెఫినెట్గా దీన్ని ఏ స్థాయిలో ఏ ఫోరంల మీద మేము మా యొక్క నిరసన తెలపాలనో ఇటువంటి కుట్రల్ని మేము ఛేదించడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాల్ని మేము డెమోక్రటిక్గా లీగల్గా వీటన్నిటిని కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మీకు సన్నిహిత బంధువు అని కూడా ఆరోపించారు. రేవంత్ రెడ్డి బంధువు ఆయనకు మీకు బంధువు అట నవీన్ రావు ఇప్పుడు నేను ఒకటి అడుగుతానే, నిజంగా నేను అడ్డుకుంటే దొంగ తిరుగుడనికే సూటిగా చెప్పండి. డైరెక్ట్ నా పేరు చెప్పకుండా చుట్టూ తిప్పి ఎందుకు చెప్తున్నారు? దమ్ము ఉంటే ఆరోపణలను రుజువు చేయండి, సాక్ష్యాధారాలతో ముందుకు రండి. నేను ఎక్కడన్నా ఒక టెలిఫోన్ చేసినా, నేను ఎక్కడన్నా మాట్లాడినా, దా విషయంలో నాకు ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏ శిక్షకైనా నేను సిద్ధం. ఇప్పుడు వీళ్ళ సంగతి ఎవరు తెలియదండి. ఇప్పటికీ అసెంబ్లీలోనే తప్పుడు ఆరోపణలు చేసి నాలుక గరుచుకున్నటువంటి నాయకులు వాళ్ళు. ఒకటి. రెండవది, మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఆ రోజు ఆరోపణలు చేసినారు. మీ ఎంపీలకే 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, మల్లారెడ్డి గారికి, ఆయన పేరేంది, సుజనా చౌదరి గారికి, కేంద్ర మంత్రి, 2 ఎంపీలకు ఉన్నాయి కదా మెడికల్ కాలేజీలు. మరి ఎంత ఇచ్చారో చెప్పొచ్చు కదా, ఆరోపణలు రుజువు చేయొచ్చు కదా. ఏ ఒక్క విషయంలోనైనా మీరు ఆరోపణలు రుజువు చేసినారా? అంటే నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని మాట్లాడినంత మాత్రాన, పేపర్లో వచ్చినంత మాత్రాన మేము దోషులంగాము. నిజాలేమి దాయకుండా ఉండవు. ఒక విషయం మాత్రం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఎవరు సబ్జెక్ట్ పోతుంది, అదే నాకు బాధ అవుతుంది వాస్తవానికి. ఒక నిమిషం. ఐఎమ్ కమింగ్ టు ఇది కంప్లీట్ చేసి దానికి వస్తా. ఇది సగం అసలు యాక్చువల్లీ డైవర్ట్ కావద్దు, ఎందుకో డైవర్ట్ అయిపోయింది ఇది మీరు వేసిన వల్ల. అది నాది ఇంపార్టెన్స్ పోతుంది అసలు సబ్జెక్ట్. బట్ స్టిల్ ఏదో చెప్తా ఉంటుంది. ఓకే, నేను ఒకటి అంటే ఇప్పుడు నాకు సంబంధం ఉందని అన్నారు కదా, ఏ సంబంధం ఉందో రుజువు చేయండి. నేను ఏ శిక్షకైనా సిద్ధం. ఎందుకు దొంగ తిరుగుడు? ఒకటి మాత్రమే చెప్పదలుచుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, తప్పు ఎవరు చేసినా ఎట్టి పరిస్థితుల్లో శిక్ష తప్పదు. కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. దీంట్లో ఒకవేళ ఈ సబ్జెక్ట్ నాకు సంబంధం లేదు, యాక్చువల్లీ పెట్టే ప్రెస్ మీట్ ఇరిగేషన్. ఒకటి మాత్రం చెప్పగలుగుతా, నాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు. ఉంటే రుజువు చేయండి, తప్పుడు కూతలు మానండి. ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా నాలుక గరుచుకున్నటువంటి చరిత్ర మీది. ఇప్పటికే అనేకమైన తప్పుడు ఆరోపణలు బురద జల్లినటువంటి చరిత్ర మీది. నేను ఈ సందర్భంగా ఇంకో విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి దాంట్లో హరీష్ రావు గతంలో పోలేదు, ఇప్పుడు పోలేదు, ఎప్పుడు పోడు. ఎవరికైనా అనుమానం ఉంటే నా సెల్ నెంబర్ బహుశా అందరి దగ్గర ఉంటుంది, మళ్ళీ చెప్తున్నా, 9866199999. ఎవరన్నా ఎక్కడన్నా నా పేరు వాడినా నాకు చెప్పండి, నేను వెంటనే చర్య తీసుకుంటాను. ఇటువంటి దాంట్లో నేను ఎప్పుడు వెళ్ళను. మేము ఈరోజు అసలు నాకు టైం సరిపోతలేదు. మిషన్ కాకతీయ మీద రోజు 16 గంటలు పనిచేస్తే టైం సరిపోయిన పరిస్థితులు నేనున్నా. డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ చేస్తుంది ప్రభుత్వం. ఒకవేళ తప్పు జరిగితే ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటుంది, తప్పు జరగకపోతే తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటుంది. ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించదు, ప్రభుత్వానికి ఎవరైనా సమానమే. మా ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పిండ్రు, మాది 0 గ్రాఫ్ట్ ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ 6 నెలల్లో ఒక్క ఆరోపణ కూడా రానటువంటి ప్రభుత్వం ఇలా మా ప్రభుత్వం. దాన్ని జీర్ణించుకోలేక ఓరోలేక కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా పేరు చెప్పండి ఎక్కడుందో. పేరు డైరెక్ట్ ఎందుకు చెప్పారు? డోక తిరుగుడు ఎందుకు చెప్పాలి? సూటిగా చేయండి, సూటిగా రుజువు చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్. అనవసరంగా బురద జల్లదు. సూర్యుడి మీద వేస్తే మీ ముఖం మీదనే పడుతుంది. మేము అటువంటి దాంట్లో లేవు. మాకు ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం. పునర్నిర్మాణంలో చేతి నిండా పని ఉన్నది. రోజు మిషన్, నాకున్న 4 పోర్ట్ఫోలియోలు పనిచేయడానికి నాకు 16 గంటలు 15 గంటలు సరిపోతలేవు. ఒక్క నిమిషం వారేదో లాస్ట్ క్వశ్చన్ అడిగి 1 minute. ఇప్పుడు మా మిత్రులు ఏమన్నారంటే, నీళ్లు తెలంగాణ ప్రభుత్వం ఎలిజిబిలిటీ ఉన్న పూర్తి స్థాయిలో ఎందుకు వాడుకోలేకపోయింది అని అన్నారు. మనం రబీ పంటకు వాడుకుంటామని ఆపుకున్నాం. మనకున్న ఆయకట్టే గంత. ఇన్ని రోజుల్లో మనకేమైంది, మహబూబ్ నగర్లో ఉండే కొన్ని ప్రాజెక్టులు ఏమో భీమా లాంటివి పూర్తి కాలేదు. మన ప్రభుత్వం ఆ రోజే మీరు ఎక్కువ వాడుకుంటున్నారు అన్నప్పుడు లెక్కలు ఉంటాయి కదా, మీరు వాడుకోండి అన్నారు.
మనము నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రబీ పంటకు రెండో పంటకు నీళ్ళు ఇచ్చుకున్నట్టయితే మన రైతులకు లాభం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం రెండవ పంట కోసం నిర్ణయించుకున్నది. సో రెండవ పంటకు ఇప్పుడు మేము వాడుకుంటాము అంటే దానికి మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము బుల్డోజ్ చేసి మనం విడుదల చేసుకోవచ్చు, విడుదల చేసుకునే అధికారం మనకు ఉన్నది. కానీ పద్ధతులు పాటిద్దాం, సామరస్యంగా ఉందాం, చర్చించి పరిష్కరించుకుందామని మన ప్రభుత్వం తరఫున నిజాయితీగా ప్రయత్నం చేసినాం. నెల 15 రోజుల నుంచి అన్ని లెవెల్స్లో మాట్లాడినాం. బట్ ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ అడిగి చెప్తామని చెప్పి చివరికి ఇప్పుడు కృష్ణా బోర్డుకు రాస్తారు. ఇప్పుడు నీరు వాడుకోవడానికి అంటుంది అంటే సార్, నీరు వాడుకోవడానికి ప్రాజెక్టు పూర్తి కాలేదంటారు కదా, అంటే ప్రాజెక్టు ఇప్పుడు మేము చేయవలసిన ప్రయత్నం చేసినాము. గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు హైదరాబాదు. మేము ఏమంటున్నామంటే రేపు మళ్ళీ మా ఇరిగేషన్ ఇంజనీర్లు, మా అడ్వైజర్ గారు మేమంతా ముఖ్యమంత్రి